రేపల్లె టౌన్ కేంద్ర బడ్జెట్లో మాటలు ఘనం, నిధులు స్వల్పం. రాష్ట్రానికి రాజధానికి నిర్మాణానికి అప్పుగా నిధులు ఇవ్వడం సిగ్గుచేటు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్. ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని, మాటలు ఘనం, చేతలు శూన్యం అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలుకు నిధులు ఇస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురయ్యింది. పైగా సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకోకపోగా గత సంవత్సరం కన్నా 632 కోట్లు తగ్గించారు. విశాఖ పోర్టుకు 125 కోట్లు కోత పడిందని వివరించారు. రాష్ట్రం పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు పలుసార్లు ప్రస్తావించారని, కానీ నిధులు కేటాయింపు నిరాశ కలిగించిందని తెలిపారు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు పలు ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామనడం, రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లను నేరుగా గ్రాంటుగా ప్రకటించకపోవడం సిగ్గుచేటు అన్నారు. పోలవరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధులు ప్రస్తావన తేలేదని తెలిపారు. పోలవరానికి 12,000 కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్లో స్పందన లేదని, నిర్వాసితులను గాలికి వదిలేశారని వివరించారు. ప్రత్యేక హోదా ఊసే లేదని, రైల్వే జోన్, కడప ఉక్కు, మెట్రో, విద్యా వైద్య సంస్థలు తదితర చట్టబద్ధమైన హామీలు బడ్జెట్లో చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. గత 11 సంవత్సరాల నుండి విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయించకుండా బీజేపీ నిర్లక్ష్యం చేసిందని, ఈ బడ్జెట్లోనూ ఆశించిన రీతిలో కేటాయింపులు లేవని తెలిపారు. పుణ్యక్షేత్రాల టూరిజం, వరద నివారణ చర్యలు తదితర విషయాల్లో అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయించినా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రం పైన, బీజేపీ పైన రాజకీయ ఒత్తిడి తేవాలని సూచించారు. బడ్జెట్లో మాటలతో సంతృప్తి పడకుండా స్పష్టమైన నిధులు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రాన్ని, బీజేపీని నిలదీయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలపైన ఒత్తిడి తేవాలని, పార్లమెంటులో మన రాష్ట్ర ఎంపీలు న్యాయం కోసం పోరాడాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రేపల్లె పట్టణ నాయకులు కె ఆశీర్వాదం, కె రమేష్, కె వి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.